హలో హ్యాకర్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ క్రాష్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అయితే నేర్చుకోబోతున్నాం గైస్. అండ్ ఇదైతే మనకి హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్. హ్యాకింగ్ గురించి అయితే మన హ్యాకింగ్లో అయితే చాలా ఇంపార్టెంట్. అందరు తెలిసిన విషయమే గైస్. మనమైతే క్రాష్ కోర్స్ అయితే లాంచ్ చేసినాం. మీరైతే మంచి రెస్పాన్స్ చూపిస్తున్నారు లాస్ట్ వీడియోకి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మనకి డైలీ అయితే ఒకటైతే వస్తుంది గైస్ మీకు. అండ్ మనం ఇప్పుడు మీరు ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ ఫాలో అవ్వకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి గైస్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.స్టూడియో. అండ్ మీరు ఎమ్మటిని అయితే రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా గైస్. అండ్ మన వెబ్సైట్ లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే గైస్, మీరైతే చూడొచ్చు మనది ఇది లోగో. మీరు అందరికి తెలుసు మీకు ఇది మన లోగో. అండ్ దిస్ ఇస్ ద క్రాష్ కోర్స్ థంబ్నైల్ అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తే ఇక్కడ మనకి నేను ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన ఇక్కడ చూసుకోవచ్చు. వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అని. టుడే వీఆర్ లెర్నింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫౌండేషన్ ఫర్ హ్యాకింగ్ నెట్వర్కింగ్ అని. అంటే మన హ్యాకింగ్లో ఈ నెట్వర్కింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది గైస్. హ్యాకింగ్ అంటే జస్ట్ కమాండ్స్ కొట్టి కంప్యూటర్ని హ్యాక్ చేయడం కాదు గైస్. ఇప్పుడు హ్యాకర్ అనేవాడు కంప్యూటర్ని హ్యాక్ చేయడు, కంప్యూటర్ నెట్వర్క్ని హ్యాక్ చేస్తాడు. సో మన నెట్వర్క్ త్రూ ఇప్పుడు హ్యాకర్స్ మన సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి. మొబైల్ని హ్యాక్ చేసినా కూడా నెట్వర్క్ త్రూనే ఎంటర్ అవ్వాలి. నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే హ్యాకర్ అనేవాడు ఏం చేయలేడు గైస్. మొబైల్ని హ్యాక్ చేయలేడు. సో మన వైఫై కావచ్చు, లేకుంటే మన ఐపీ అడ్రస్ కావచ్చు, అండ్ మన నెట్వర్క్ కావచ్చు, దాని త్రూ మన హ్యాకర్స్ ఎంటర్ అవుతారు తప్ప మన నార్మల్గా అయితే ఎంటర్ అవ్వలేరు గైస్. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు ఏమన్నా ర్యాట్స్ ఎక్కించినా కూడా, ర్యాట్స్ ఇన్స్టాల్ చేసినా కూడా మీ దాంట్లో నెట్వర్క్ కనెక్షన్ ఉన్నంత వరకే ర్యాట్స్ పనిచేస్తాయి. ఓకేనా. అండ్ ఇక్కడ మన ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే వాట్ ఈస్ నెట్వర్కింగ్. అంటే ఇప్పుడు చూడొచ్చు. నెట్వర్కింగ్ సింప్లీ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్. ఇట్స్ హౌ డేటా ట్రావెల్స్ ఫ్రమ్ వన్ డేటా టు అనదర్. అంటే ఇప్పుడు నెట్వర్కింగ్ అంటే ఏం లేదు గైస్, కమ్యూనికేషన్ బిట్వీన్ డివైస్. అంటే ఒక్క డివైస్ నుంచి ఇంకో డివైస్కి కమ్యూనికేషన్ అనమాట. ఇట్ హౌ ట్రావెల్స్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. అంటే ఇప్పుడు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది డేటా అనేది మనకి ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇఫ్ ఐ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ అని. సో ఇప్పుడు మనం ఒక వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తాం మన ఫోన్ త్రూ. మన ఫ్రెండ్కి కానీ సంథింగ్ ఎవరికో సెండ్ చేస్తాం. సో ఫస్ట్ మన ఫోన్ అండ్ రిసీవర్స్ ఫోన్ చూడండి, ఇక్కడ మధ్యలో ఇది జరుగుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ రౌటర్కి వెళ్తుంది, రౌటర్ నుంచి మన నెట్వర్క్కి వెళ్తుంది, నెట్వర్క్ నుంచి ఆ తర్వాత వాట్సాప్ సర్వర్కి వెళ్ళి ఆ వాట్సాప్ సర్వర్ త్రూ రిసీవర్ మొబైల్కి అయితే వెళ్తుంది గైస్. ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ ఓవర్ ఏ నెట్వర్క్. ఇలా అవుతుంది గైస్. మన నెట్వర్కింగ్ నుంచి నెట్వర్క్స్ యూజ్ చేసుకొనే మనం చేసే డే టు డే వర్క్ అయినా ఏదైనా కూడా నెట్వర్క్స్ యూజ్ చేసుకునే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మన ఫోన్ త్రూ వెళ్ళాలి, దాని తర్వాత రౌటర్కి వెళ్తుంది, దాని తర్వాత నెట్వర్క్కి వెళ్తుంది, దాని తర్వాత వాట్సాప్ సర్వర్కి వెళ్తే వాళ్ళ డేటాబేస్కి వెళ్తే ఆ తర్వాత రిసీవర్స్ ఫోన్కి వెళ్తుంది. ఇలా అవుతుంది గైస్. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే మనకి నెట్వర్కింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్. అంటే చాలా నెట్వర్కింగ్ టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బేసిక్గా అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి యూజ్ అయినాయి ల్యాన్ నెట్వర్క్ గైస్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. స్మాల్ ప్రైవేట్ నెట్వర్క్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఆఫీస్. అంటే మన ఇంట్లో యూజ్ చేసుకునే వైఫై గైస్. ల్యాన్ ఏరియా అంటే జస్ట్ మన ఇంట్లో యూజ్ చేసుకునేది. జస్ట్ అది 4 to 5% మాత్రమే యూజ్ చేసుకునేది. ఎగ్జాంపుల్ మన హోమ్ వైఫై, మన వైఫై లాంటిది. వ్యాన్ నెట్వర్క్ గైస్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఇప్పుడు ఏ లార్జ్ వైడ్ నెట్వర్క్ ఇంక్లూడ్స్ ద ఇంటర్నెట్. అంటే ఇప్పుడు మన ఒక ఆఫీస్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఇలా ఉంటుంది కదా గైస్. సో అలా ఇప్పుడు దాంట్లో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కానీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కానీ కనెక్ట్ అవుతారు గైస్ ఆ నెట్వర్క్కి. సో దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు, వ్యాన్ అంటారు. అండ్ నెక్స్ట్ మ్యాన్ గైస్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏ సిటీ లెవెల్ నెట్వర్క్ యూజ్డ్ బై ఐఎస్పీఎన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని ఇప్పుడు మన నెట్వర్క్స్ యూజ్ చేస్తుంది. సో ఆ నెట్వర్కింగ్ త్రూయే ఈ వ్యాన్ అయినా ల్యాన్ అయినా కూడా వర్క్ అవుతుంది. సో ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు సిటీ లెవెల్. అంటే ఇప్పుడు ఒక మన హైదరాబాద్ సిటీ ఉంటే హైదరాబాద్ సిటీలో మొత్తం మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మ్యాన్ నెట్వర్క్ అయితే నడుస్తుంటుంది. సో అది ఫర్ హ్యాకింగ్ ల్యాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బికాజ్ మోస్ట్ రియల్ వరల్డ్ అటాక్స్ హ్యాపెన్ ఇన్సైడ్ లోకల్ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు మన హ్యాకింగ్కి ల్యాన్ అనేది అయితే మొత్తం ఇంపార్టెంట్ గైస్. బికాస్ మనం ఏ ప్రాక్టీస్ చేసినా కూడా మన ఓన్ డివైసెస్ మీదే ప్రాక్టీస్ చేసుకుంటాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు
LAN అంటే మీకు అర్థమైపోయింది కదా, మన లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే స్మాల్ ప్రైవేట్ నెట్వర్క్, అంటే మన ప్రైవేట్ నెట్వర్క్ యూజ్ చేసుకొని మనమైతే దాన్ని హ్యాకింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే మ్యాక్ అడ్రస్ గైస్. మ్యాక్ అడ్రస్ అంటే మీకు తెలిసి ఉంటుంది మ్యాక్ అడ్రస్. సో ఏ మ్యాక్ అడ్రస్ ఈజ్ ద హార్డ్వేర్ ఐడెంటిఫైయర్. చూడండి మీకు ఇక్కడ చూడండి, మ్యాక్ అడ్రస్ ఈజ్ ద హార్డ్వేర్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఎ డివైస్. ఇట్స్ యూనిక్ ఫర్ ఎవ్రీ నెట్వర్క్ ఇంటర్ఫేస్. అంటే ఈ మ్యాక్ అడ్రస్ ఈజ్ ద హార్డ్వేర్ ఐడెంటిఫైయర్. మ్యాక్ అడ్రస్ అంటే ఆ నెట్వర్క్ ఒక హార్డ్వేర్ని ఐడెంటిఫై చేస్తారు గైస్. ఆ డివైస్ ఒక ఇప్పుడు ఒక నెట్వర్క్ ఒక డివైస్ కనెక్ట్ అయిపోయిందంటే దానికి ఒక యూనిక్, అంటే అలాంటిది ఇంకో డివైస్కి ఇంకో నెట్వర్క్కి అలాంటిది ఉండదు. ప్రతి ఒక్క నెట్వర్క్కి ప్రతి ఒక్క డివైస్కి అది సేమ్ ఇంటర్ఫేస్ ఉండదు, డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో ఇది చూడండి, ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ రౌటర్స్ కానీ అన్నిటికైతే మ్యాక్ అడ్రస్ ఉంటుంది, బట్ అన్నిటికైతే సేమ్ ఉండదు. ఇక్కడ చూడండి, ఐపీ అడ్రసెస్ కెన్ చేంజ్ బట్ మ్యాక్ అడ్రసెస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ డివైస్ స్పెసిఫిక్. ఇప్పుడు ఐపీ అడ్రసెస్ అనేది అయితే మనకి నెట్వర్క్ని బట్టి చేంజ్ అవుతుంటుంది గైస్, బట్ మ్యాక్ అడ్రస్ అయితే ఫిక్స్, అంటే ఒకసారి అది అసైన్ అయిపోయిందంటే మీ మొబైల్ డెడ్ అయ్యే వరకు కానీ లేకుంటే అంటే అంతే గైస్, ఇక లాస్ట్ వరకు ఆ మ్యాక్ అడ్రస్ మీ మొబైల్కి అదే మ్యాక్ అడ్రస్ దేనికైనా కూడా. ఇప్పుడు ఐపీ అడ్రస్ అంటే మనం నెట్వర్క్ చేంజ్ చేస్తుంటే చేంజ్ అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే చూడండి, ఇప్పుడు మనం ఖాళీలోకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఖాళీలోకి వెళ్తే టర్మినల్ ఓపెన్ చేస్తే చూడండి, టర్మినల్లో ఇఫ్ కాన్ఫిగ్ అని కొడితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఐనెట్ అనే ఐపీ అడ్రస్ అని అయితే మనకైతే ఈ వైఫై ఇది ఒక ఐపీ అడ్రస్ ఉంది, అండ్ ఇక్కడ మన లోకల్ హాస్ట్తో ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఇలా మనం ఇంకో రౌటర్ కానీ ఇంకో నెట్వర్క్ కానీ క్రియేట్ చేసి అది ఇంకో ఐపీ అడ్రస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ నెట్వర్క్ కాకుండా నాట్ నెట్వర్క్ కానీ ఇలా యూజ్ చేస్తే దానికి ఒక ఐపీ అడ్రస్ చూపిస్తుంది. సో ఐపీ అడ్రస్ కెన్ చేంజ్ బట్ మ్యాక్ అడ్రస్ నో ఉంటుంది. మ్యాక్ అడ్రస్ అయితే చేంజ్ అవ్వదు గైస్. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్లోకి డీప్లోకి వెళ్తే ఐపీ అడ్రస్ ఈజ్ ద లాజికల్ అడ్రస్ ఆఫ్ ఏ డివైస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూపించిన కదా, దీనికి చూడండి, ఇప్పుడు చూపించిన కదా ఇందాక, ఇదే గైస్ ఐపీ అడ్రస్ అనేది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు చూసుకుంటే ఇదైతే మన ఐపీ అడ్రస్ గైస్, ఇది లాజికల్ అడ్రస్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని అయితే లాజికల్ అడ్రస్ అంటారు గైస్. చూడండి ఇప్పుడు దీన్ని ఉంది కదా లాజికల్ అడ్రస్, అండ్ ఇప్పుడు మన నోట్స్లోకి వెళ్తే లాజికల్ అడ్రస్ ఆఫ్ ఏ డివైస్, ఇట్ ఐడెంటిఫైస్ ఏ డివైస్ అనే నెట్వర్క్. ఇప్పుడు ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్, ఇప్పుడు ఐపీ అనేది ఈ డివైస్ యొక్క లొకేషన్ అనమాట. ఇప్పుడు వేరే నెట్వర్క్ నుంచి నెట్వర్క్ ఒక అడ్మిన్ ఉంటాడు కదా, ఆ అడ్మిన్ ఏం చేస్తాడంటే ఈ నెట్వర్క్ని ఎక్కడెక్కడ యాక్సెస్ అవుతుంది, ఎక్కడ ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తుంది, సో మన ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మన డివైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనమైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఇన్ హ్యాకింగ్ ఐపీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. అదే గైస్ ఇప్పుడు నేను చెప్పింది, మన టార్గెట్ని ఐడెంటిఫై చేయడానికి ఐపీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం పోర్ట్లోకి వెళ్తున్నాం గైస్. పోర్ట్స్ ఆర్ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఇన్సైడ్ ఏ డివైస్. పోర్ట్స్ అంటే ఏం లేదు గైస్, ఒక కమ్యూనికేషన్ ఛానల్స్. అంటే ఇప్పుడు మనం ఈ నెట్వర్క్ త్రూ మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్తే, ఇప్పుడు వెబ్సైట్స్ క్రియేట్ చేసాం గైస్, అప్పుడు వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ పైన మన లోకల్ హాస్ట్ ఈస్ 8080 ఇలా ఉంటాయి గైస్, ఈ సర్ఫేసెస్ గైస్ అవి. ఈ ఛానల్స్ అనేది అయితే మనం పోర్ట్స్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, పోర్ట్ 80 అంటేనేమో వెబ్ హెచ్టిటిపి గైస్, పోర్ట్ 443 అంటేనేమో సెక్యూర్ వెబ్ అంటే హెచ్టిటిపిఎస్ వస్తుంది. ఎస్ అంటే మన తెలుసు మీరు హైపర్ టెక్స్ట్ అని, ఈ సెక్యూర్ గైస్. ఇది పోర్ట్ 21 అయితే ఎఫ్టిపి, పోర్ట్ 22 ఎస్ఎస్హెచ్, పోర్ట్ 25 ఈమెయిల్, పోర్ట్ 53 డిఎన్ఎస్, పోర్ట్ 3389 అయితే విండోస్ రిమోట్ డెస్క్టాప్ అనమాట, ఆర్డిపి అనమాట. ఇలా గైస్ ఇది ఇలా యూజ్ చేస్తాం. హ్యాకర్స్ క్యాన్ పోర్ట్స్ టు సీ వాట్ సర్వీసెస్ ఆర్ ఓపెన్ పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎంట్రీ పాయింట్స్. అండ్ ఇప్పుడు ఈ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి అనుకోండి గైస్, పోర్ట్స్ ఓపెన్ ఉంటే మనం ఆ నెట్వర్క్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఆ పోర్ట్స్ అనే ఒక లూప్ హోల్ని యూజ్ చేసుకొని ఎంటర్ ఉంటే మనం అందులోకి ఎంటర్ అయిపోవచ్చు. ఆ పోర్ట్స్ యూజ్ చేసుకొని ఆ నెట్వర్క్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. సో అందుకే మనం ఎప్పుడైనా కూడా పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మన ఎథికల్ హ్యాకర్ని అందుకే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయితే ప్రోటోకాల్స్ వచ్చేసి అయితే ప్రోటోకాల్స్ ఆర్ ది రూల్స్ దట్ డిఫైన్ హౌ డేటా ఇస్ ట్రాన్స్మిటెడ్. అంటే ఇప్పుడు ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని మన దాని రూల్స్, అంటే ఇప్పుడు ప్రోటోకాల్స్ అంటే ఇప్పుడు మన ఒక డేటా ఎలా వెళ్ళాలి,
దేని త్రూ వెళ్ళాలి. ఇప్పుడు దీని లోపల ఇంపార్టెంట్ వన్స్ అంటే ప్రోటోకాల్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి గైస్. మనం యూజ్ చేసేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయినది టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. చూసుకుంటే రిలయబుల్ కనెక్షన్ బేస్డ్ కమ్యూనికేషన్. యూడిపి గైస్, యూజర్ డయాగ్రామ్ ప్రోటోకాల్ అని యూడిపి చూసుకోవచ్చు మీరు. ఫాస్ట్ కనెక్షన్లెస్ కమ్యూనికేషన్స్. ఫాస్ట్ ఉండాలంటే మనం యూడిపి యూజ్ చేస్తాం గైస్. టీసీపీ ఏమో రిలయబుల్ అంటే మనకి ఇప్పుడు పక్కా వెళ్తుంది. అంటే ఇదేమో యూడిపి ఏమో ఆ నెట్వర్క్లో ఉన్న డేటా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, నో గ్యారంటీ అనమాట. టీసీపీ అయితే మనకైతే గ్యారంటీ, లేట్ అయినా కూడా వెళ్తుంది. ఐసీఎంపీ యూజ్డ్ ఫర్ పింగ్ అండ్ కనెక్టివిటీ టెస్టింగ్. ఇదేమో మన ఐసీఎంపీ వచ్చేసి అయితే మనకి కనెక్టివిటీ టెస్టింగ్ అంటే మన నెట్వర్క్ అంటే ఎలా ఉంది, అది ఓకే ఉందా లేదా అనేది మన కనెక్టివిటీ టెస్టింగ్లో అయితే ఇది తెలిసిపోతుంది అనమాట. తర్వాత హెచ్టిటిపి వచ్చేసి మీ అందరికి తెలుసు, www. అని హెచ్టిటిపి అని ఇట్లా హైఫండ్ వచ్చి ఇలా ఉంటుంది కదా చూడండి. హెచ్టిటిపి ఇలా ఉంది హ్యాక్స్ ఇలా ఉంటుంది కదా. దాన్ని అయితే మనం హెచ్టిటిపి అయితే నార్మల్ వెబ్ బ్రౌజింగ్ అయితే హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. ఎన్క్రిప్టెడ్ వెబ్ బ్రౌజింగ్ అంటే దీని లోపల మనకైతే ఏం ఇప్పుడు అటాక్స్ కానీ అవి కానీ లేకుండా సెక్యూర్ ఉండడానికి ఇలా హెచ్టిటిపిఎస్ అనేది యూజ్ చేస్తాం. డిఎన్ఎస్ కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీస్. అంటే డిఎన్ఎస్ అంటే ఇప్పుడు మన డొమైన్ నేమ్స్ ఉంటాయి గైస్, ఇది మన డొమైన్ అనమాట. ఈ మన డొమైన్, ఈ డొమైన్ని మనకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇలా ఐపీ అడ్రస్ కింద ఇలా ఐపీ అడ్రస్ కింద అయితే చేంజ్ అవుతుంటుంది గైస్. అది చేంజ్ చేయడానికి డిఎన్ఎస్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. వెన్ యూ టైప్ google.com, ఇప్పుడు చూడొచ్చు మీరు, హియర్ వాట్ హ్యాపెన్స్, డిఎన్ఎస్ కన్వర్ట్స్ google.com ఇంటూ అండ్ ఐపీ అడ్రస్. అదే గైస్ నేను చెప్పింది. ఇప్పుడు google.com అనే దాన్ని ఇప్పుడు ఇలా ఐపీ అడ్రస్ కిందికి అయితే సెండ్ చేస్తుంది. క్లయింట్ ఎస్టాబ్లిష్ టీసీపీ కనెక్షన్. మనం ఇది ఎంటర్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది అది కన్వర్ట్ చేసి దాని తర్వాత ఈ కనెక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ కనెక్షన్ అయితే అవి దాని తర్వాత క్లయింట్ సెండ్స్ హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు క్లయింట్ అంటే మన కంప్యూటర్ గైస్. క్లయింట్ అంటే మన కంప్యూటర్. ఆ కంప్యూటర్ ఒక టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తే అప్పుడు మనకి సర్వర్ ఒక రెస్పాన్స్ అయితే సెండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు .com అవైలబుల్ ఉంటే దాని లోపల ఏం ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే మనకి డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది గైస్. అది డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడడానికి మనం జస్ట్ ఇప్పుడు google.com అని జస్ట్ ఇలా సెర్చ్ చేస్తాం. google.com అని ఇలా జస్ట్ సెర్చ్ చేస్తాం గైస్. ఇది చూసుకోవచ్చు. జస్ట్ ఇలా సెర్చ్ చేస్తే మనకి ఏమో ఇంటర్ఫేస్ రాదు. జస్ట్ ఇలా అయిపోయింది కదా, జస్ట్ వచ్చేసింది కదా అనుకుంటాం. దాని బ్యాక్ స్టోరీ ఏమో ఇలా డిఎన్ఎస్ మన ఐపీ అడ్రస్ త్రూ కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత అదొక టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దాని తర్వాత హెచ్టిటిపిఎస్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. దాని తర్వాత సర్వర్ మనకి బ్యాక్ రెస్పాన్స్ సెండ్ చేస్తే అప్పుడు బ్రౌజర్ డిస్ప్లేసే వెబ్ పేజ్ అలా అనమాట. హ్యాకర్ పర్స్పెక్టివ్. హ్యాకింగ్ ఈజ్ అబౌట్ బ్రేకింగ్ ఇంటూ సిస్టమ్స్. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ హౌ నెట్వర్క్ ఫంక్షన్ అండ్ ఫైండింగ్ వీక్నెస్. అదే కేసు నేను చెప్పేది. ఇప్పుడు హ్యాకింగ్ అంటే జస్ట్ మన దాని లోపలికి వెళ్ళిపోవడం కాదు, ఒక సిస్టంలోకి వెళ్ళిపోవడం కాదు. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు మన నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని లోపల వీక్నెస్ ఏంది, ఎలా వర్క్ అవుతాయి అలా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ పోర్ట్ 21 ఈజ్ ఓపెన్, ఎఫ్టీపీ బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే మనం చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు పోర్ట్ 21 ఓపెన్ ఉంటే మనమైతే బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే బ్రూట్ ఫోర్స్ ఇలాంటివి మన ఛానల్లో అయితే చాలా వస్తాయి గైస్. ఇప్పటి నుంచి వీడియోస్ చూసుకోండి మీరు. అండ్ పోర్ట్ 22 వచ్చేసి అయితే ఎస్ఎస్హెచ్ అటాక్స్. దాని తర్వాత పోర్ట్ 445 ఓపెన్ ఉంటే మాత్రం ఎస్ఎంబి ఎక్స్ప్లాయిట్ అంటే ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు మనం. పోర్ట్ 3389 ఉంటే ఆర్డీబీ బ్రూట్ ఫోర్స్ అయితే మనమైతే విండోస్ రిమోట్గా కంట్రోల్ చేయడానికి ఇది బ్రూట్ ఫోర్స్ అయితే ఏం చేయొచ్చు. పోర్ట్ 80 ఉంటేనేమో వెబ్ vulnerabilities అంటే మన వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకోండి. ఇఫ్ హెచ్టిటిపిఎస్ ఓల్డ్ టీఎల్ఎస్, ఇప్పుడు హెచ్టిటిపి మనకి సెక్యూర్ కదా గైస్, దాని లోపల ఓల్డ్ అంటే ఇప్పుడు అడ్వాన్స్ లేకుండా వేరే యూజ్ చేసుకుంటే దాని ఎస్ఎస్ఎల్ అటాక్స్ కూడా చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ టూల్ ఫర్ హ్యాకర్స్. ఎసెన్షియల్ టూల్స్ ఇంక్లూడ్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నెట్వర్కింగ్ కోసం మనం యూజ్ చేసే హైయెస్ట్ టూల్స్ అనమాట.
మనం చూసుకుంటే ఫస్ట్ అయితే మన పింగ్ ఉంది. ఫస్ట్ పింగ్ యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత ట్రేస్ అవుట్, దాని తర్వాత నెట్ స్టాట్, దాని ఎన్మ్యాప్, వైర్ షార్క్, ఏఎల్పి, ఎన్ఎస్ఎల్ లుకప్, డిగ్, ఇలాంటివి మనమైతే యూజ్ చేసుకుంటాం గైస్. అండ్ ఇవన్నీ నేను వచ్చే వీడియోస్లో మీకు క్లియర్గా డీటెయిల్గా ఉంటాయి గైస్ ఇవి. అండ్ నెక్స్ట్ మన ఇక్కడ చూసుకుంటే మన డే 3లో వచ్చేసి అయితే వి యాక్చువల్లీ యూజ్ దిస్ టూల్స్ ఆన్ Kali9x. అంటే డే 3లో మనం ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి మీకైతే నేను డెమో సెషన్ అయితే ఇస్తా గైస్. అండ్ ఇంకా ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో డే బై డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోకుండా రీసెర్చ్ చేసుకోకుండా ఉంటే వెబ్సైట్ ఓపెన్ చేసి రీసెర్చ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.